ఒకవేళ చిల్డ్రన్కి బయట కూడా కనిపించింది అంటే టాప్ వ్యూ నుంచి అని పెద్ద నెంబర్స్ ఉన్నాయి అనుకో 25 35 26 ఓకే నువ్వు టాప్ నుంచి చూస్తే నీకు యాక్చువల్గా టాప్ నుంచి చూస్తే 26 25 15 ఇవి కదా కనిపిస్తాయి. లెఫ్ట్ ట్రావర్సల్ రైట్ ట్రావర్సల్ చేస్తే నీకు 26 రాదు. హారిజాంటల్ డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇవి 0 నుంచి స్టార్ట్ చేసి రైట్కి పోతే +1 లెఫ్ట్కి వస్తే -1 0కి +1 చేస్తే 1 0కి -1 చేస్తే -1 -1కి -1 చేస్తే -2 రైట్ సైడ్కి పోతుంటే +1 లెఫ్ట్ సైడ్కి -1 ఇట్లా చేస్తే నీకు హారిజాంటల్ డిస్టెన్సెస్ వచ్చేసినాయి. ఇంతకుముందు ఏం స్టోర్ చేసుకుంటుండే వర్టికల్ డిస్టెన్సెస్ స్టోర్ చేసుకుంటుండే. సింపుల్గా వర్టికల్ డిస్టెన్సెస్ వదిలేసి హారిజాంటల్ డిస్టెన్సెస్ స్టోర్ చేసుకో. ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఈచ్ హారిజాంటల్ డిస్టెన్స్ 0 దగ్గర ఫస్ట్ ఏముంది 50 దొరుకుతుందా 35 దొరుకుతుందా -1 దగ్గర ఏం దొరుకుతుంది 25 30 25 -2 దగ్గర ఫస్ట్ ఏం దొరుకుతుంది 1 దగ్గర ఏం దొరుకుతుంది ఫస్ట్ వీటిని సార్ట్ చేయి. వీటిని సార్ట్ చేస్తే ఏమవుతుంది -2 -1 0 1 ఇంతేనా 0లో ఏముంది 50 1లో ఏముంది 15 ఇదే కదా నా టాప్ వ్యూ ఫంక్షన్. నా టాప్ వ్యూ ఫంక్షన్ నేను ఏం చేయాలనుకున్నా అవి స్టోర్ చేసుకోవాలనుకున్నా దాని హారిజాంటల్ డిస్టెన్సెస్ క్యూ కావాలి ఎందుకు స్టోర్ చేసుకోవాలి కదా. నేను లెఫ్ట్ -1 రైట్ +1 నేను అక్కడ మిస్టేక్ మెయిన్ మెథడ్లో పెట్టుకొని దీనిలో వెతుకుతా ఉన్నా ఈడ ఏమైంది 75 అయిపోతుంది ఏం రన్ చూడు 50 25 75 26 చూపిస్తుంది అంటే ఇది అన్ఆర్డర్డ్ ఉంది. సో ఇది నీకు సార్టెడ్ కావాలనుకో ట్రీ మ్యాప్ యూజ్ చేద్దాం. ఓకే ట్రీ మ్యాప్ యూజ్ చేస్తే సార్టెడ్ అయిపోతాయి. సార్ట్ అయినాయా -2 -1 0 1 25 26 25 50 75 అయిపోయింది.